వారినే అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు కాల్ అనిల్ కుమార్ యాదవ్ స్వామి. మీ పెళ్ళైందా? కాళీ స్వామి. ఓకే, ఎప్పుడు చేసుకుంటారు మరి? ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయి చేయాలనుకుంటున్నాను. ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయాక చేసుకుంటారా? ఓకే. అదృష్టతను పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది? ఇందాక చాలా అద్భుతాలు జరిగినాయి అని చెప్పారు, చాలా సంతోషంగా. ఏమేమి జరిగినాయి చెప్తే అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. అయితే నేను 8 months బ్యాక్ నేను అదృష్టం ఏదో చెప్పి వీడియోస్ చూసి వచ్చాను. అయితే కొంచెం మనం అటు ఇటు అంటే కొంచెం అటు ఇటు ఉండే నాకు, అంటే నమ్మ అంటే వచ్చిన చూసామని వచ్చినాక చూసి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ అప్పటికి కూడా డబ్బు లేకుండే. అడ్రస్ వెళ్ళినాక ఒక ల్యాండ్ ఓకే అయిపోయింది. 1 weekలోనే గోమైత్రి చక్రం వేసుకున్నాక 1 weekలోనే ల్యాండ్ ఓకే అయినాక అమౌంట్ తీసుకొచ్చి అదృష్టపత్రం పెట్టుకున్నాం. అదృష్టపత్రం పెట్టుకున్నాక మాకు చెడు ఈ 8 నెలల్లో మాకు ఎవరైతే చెడు ఆలోచించిన వాళ్ళు కూడా మా గురించి ఈరోజు మంచిగా ఆలోచిస్తారు. వాళ్ళ ఇంటికి మన ఫంక్షన్స్ ఉంటే పిలిచి మరీ ఇన్వైట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి మాకు సపరేట్ గౌరవం ఇవ్వడం. కానీ ఇప్పుడు నేను అనుకోని రియల్ ఎస్టేట్లో కూడా ఎప్పుడు కూడా నేను అంటే ఒక 10 lakhs వరకు ఎస్టిమేషన్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అంటే కోట్లలో వచ్చిన ల్యాండ్స్ వస్తున్నాయి. అవి అసలు ఎట్లా జరుగుతుంది అనేది అదృష్టం. అద్భుతాలు ఎట్లా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? మా పొలంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి, ఇంటి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. అన్నిట్లా అసలు ఈ పని పెట్టుకున్నాము. అసలు పనిలో అంటే మంచి అనేది అయితేనే ఉంది కంటిన్యూస్గా. అది చెడు అనేది ఇంతవరకు కూడా ఇది పెట్టుకున్న పర్సన్ ఒక్క చెడు అంటే మా గురించి చెడు చెప్పడం కానీ లేకపోతే చెడు ఎటువంటి చెడు అనేది లేనే లేదు. చెడు అనే పదమే లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే సూర్యుడు వచ్చిన తర్వాత వెలుగు ఎట్లాగా రెగ్యులర్గా వస్తూనే ఉంటుందో మనం ఏం ఎఫెక్ట్ పెట్టగల సూర్యుడితో వెలుగు ఎట్లా వస్తుందో అదృష్టతను సూర్యుడి కంటే 1 కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అని శాస్త్రం. సొంత బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు మాకు చాలా కొన్ని కోట్లు నష్టం చేశారు స్వామి. మా బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళందరూ చేశారు. కానీ ఈ అదృష్టం పెట్టుకున్నాక అలాంటి ఇప్పుడు అసలు సొంత వాళ్ళు బయట వాళ్ళు కూడా మాకు సొంత వాళ్ళగా చూస్తున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు కూడా మాకు సొంత వాళ్ళగా చూస్తున్నారు. అసలు మాకు మా అదృష్టం ఇక తొందరలోనే 1,10,000 కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం స్వామి. రాబోయే కాలం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ పేరేం పెట్టారు? నేను కంపెనీ ఏం లేదు స్వామి, నేను ఇండివిజువల్గా చేసుకుంటాను. ఇప్పుడు కంపెనీకి పేరు ఇస్తాము. ఒకవేళ మీరు కంపెనీకి మీ పేరు మీద పెట్టుకోలేకపోతే మీ బంధువుల తాలూకు కానీ మీ వాళ్ళ తాలూకు కానీ మీ పేరు పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, GST నెంబర్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ₹1 కూడా పెట్టుబడి లేకుండా కోట్ల మీద ఆదాయం వచ్చే మార్గం ఎక్కడుందని ఆ మంత్రం చదువుకున్నాక అమ్మవారిని అడగాలి. మీకు తెలవకుండానే చెడు తెలిపోతే మంచింతా స్టార్ట్ అయిపోద్ది, అన్ని రకాలుగా మంచి జరగడం మొదలైపోతుంది. మీకు తెలవదు అది, కానీ చివరికి అదే అవుతుంటుంది. మీకు ఆల్రెడీ దాని పవర్ తెలుసు. ఎందుకంటే ఇదివరకు మీరు ఫస్ట్ అదృష్టం పెట్టుకునేటప్పుడు దానికి డబ్బులు కూడా లేవు. నెగిటివ్ అనేది లేనే లేదు స్వామి. అసలు జీవితం అసలు పెట్టుకున్నప్పుడు నాకు లైఫ్ అనేది నెగిటివ్ అనిపించట్లేదు. మొత్తం పాజిటివ్, చిన్నగా పాజిటివ్ వేలోనే అవుతుంది బండి. ఇప్పుడు నెగిటివ్ అనే ఫీలింగ్ లేదు అసలు ఏడ. అంతే ఉండదు. ఎందుకంటే సూర్యుడి కింద చీకటి ఎట్లా ఉండదో అదృష్టోత్తరం ఉన్న చోట చెడు అనేది ఉండదు. ఎందుకంటే అదృష్టోత్తరం రాగానే కాలసర్ప దోషం వెళ్ళిపోద్ది, నాగదోషము, దారదోషము, మహదోషం, 32 రకాల దోషాలు అప్పటికప్పుడే వెళ్ళిపోతాయి. అప్పటికప్పుడే వెళ్ళిపోవడం వలన ఓన్లీ పాజిటివ్ మాత్రమే మీ లైఫ్లో ఉంటుంది, చెడు అనేది ఉండదు. కాబట్టి మీకు అనుకోకుండానే అన్ని రకాల మంచిగా జరుగుతూ ఉంటాయి. ఇంకేమనుకుంటున్నారు? మా దగ్గర ఇంకోటి చెప్పలేను స్వామి. ఇంకోటి మా దగ్గర ఒకటి కిచెన్లో పెద్ద బావి ఉండే అనమాట. అది కూలిపోయడానికి ఒకప్పుడు ఒక 2 years ఒక 1 year బ్యాక్ 15,000 అవుతుంది, ఒక 20,000 అవుతుంది. అంటే నేను ఇంత అమౌంట్ ఇక్కడ వెళ్ళాలి. మొన్న ఒక 1 lakh అయిపోయింది. నేను అసలు ఈ లెక్క చేయలేదు. అసలు మొత్తం పూర్తి చేయించేసాం. 1 lakh నేను అసలు లెక్క చేయలేను. అసలు వాళ్ళు అంటారు పోయినసారి నువ్వు అంటే లాస్ట్ ఇయర్ నువ్వు 20,000 అంటే 1 lakh అవుతుంటే కూడా నేను ఎందుకు అట్లా అంటే ధైర్యం అది నాకు తెలియకుండా వచ్చేసింది. అది అంతే. లాస్ట్ టైం 20,000 కూడా పెట్టుకోలేకపోయారు. ఇప్పుడైతే 1,00,000 పెట్టుకున్నాను. తెలవట్లా 1 lakh పెట్టేసినాను. 1 lakh పెట్టేసిన వాళ్ళే అడుగుతున్నారు ట్రాక్టర్ డ్రైవర్స్ వాళ్ళు. నువ్వు లాస్ట్ టైం మేము కొడతామంటే మట్టి కొడతామంటే నువ్వు 20,000 అవుతాయి అంటే నువ్వు ఇంటి ముందు అయినా ఇది 1 lakh ఇట్లా చేసావు అంటే డబ్బు వస్తూనే ఉంది, పోతూనే వస్తుంది. అంటే ప్రవాహంలాగా జరుగుతూనే ఉంది. అది డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. డబ్బు రెక్స్ అయిపోతుంది. రెక్స్ అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక గుప్పుడు పంచదార ఇస్తే తినగలుగుతారు, ఒక 10 గుప్పుల వరకు తినగలుగుతారు. 10 కిలోల పంచదార ఇస్తే తినలేరు. అలా డబ్బు కూడా కొన్నాళ్ళకి మీకు ముఖ్యంగా మీ రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళకి, రియల్ ఎస్టేట్ కానీ, బిల్డర్స్ కానీ, ఫార్మాస్యూటికల్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్కువ లాభాలు వచ్చే ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా
డబ్బులు రెక్స్ అయిపోతాయి అనమాట. ఏం చేసుకోవాలి డబ్బులు అన్నంత డబ్బులు వస్తుంటాయి. అలాగే డబ్బులు ఒకటే కాదు మెయిన్, పేరు, ప్రతిష్ట, ఆరోగ్యము, ఆనందము, అందరితోటి చక్కగా ఉండము, అందరూ మనకు దండం పెట్టడము, ప్రతి క్షణం. మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, నాకు ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుందండి, అన్నీ పాజిటివ్ అవుతుంది, నేను నా వెనకాల ఉన్నోళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, అందరూ నాకు గౌరవిస్తున్నారు. మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో అది కేవలం అదృష్టత్రం వల్ల మాత్రమే తగులుద్ది. వేరే దేంట్లో కూడా ఆ పవర్ ఉండదు, అంత శక్తి ఉండదు, అట్లా అవడం కూడా అవుతుంది అనమాట. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈ తొందరలో ఈ ఇల్లు కలిసి ఆ ఇల్లు కట్టి మీకు ఇవ్వాలని నా కోరిక సార్. తప్పకుండా.